హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్తుంటాను. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేది చాలా వేల మందికి రీచ్ కావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న రికార్డులు కానీ ఎన్టీఆర్ అన్న గురించి వేరే స్టేట్స్ వాళ్ళు ఏమనుకుంటారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి అని మీరు కామెంట్ చేస్తే, జేఎన్టీఆర్ అని మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయమంటున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేయమంటున్నాను. అండ్ స్కిప్ చేయకుండా కూడా చూడండి. 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా టోటల్గా చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఎన్టీఆర్ అన్న రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు, అండ్ నేను నిన్ననే ఒక ఆంటీని బస్ స్టాండ్లో, వాళ్ళు సంథింగ్ నార్త్ ఇండియా నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక 3 to 4 days ముందు వెకేషన్ ఆ టైప్లో వచ్చారు. నేను మామూలుగా జ్యూస్ తాగుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు అని అంటే, వాళ్ళు ఏంటి మనకు దేవరా మూవీ గురించి అక్కడ సంథింగ్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ ఆంటీ వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు అంటే, దేవరా అని అంటే మన నార్త్ ఇండియా హీరో కదా, ఎన్టీఆర్ కదా, ఇక్కడ కూడా రిలీజ్ అవుతుందా ఆ సినిమా అన్న టైప్లో మాట్లాడుకున్నారు. అని అంటే నార్త్ ఇండియన్స్ కూడా మన ఎన్టీఆర్ అన్నది ఎంత తీసుకున్నారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఇంకా మనకు అరవింద సమేత కూడా సినిమా గురించి కూడా మాట్లాడుకున్నారు, జనతా గ్యారేజ్ గురించి కూడా మాట్లాడుకున్నారు. అంటే టెంపర్ మూవీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళు కోర్టు సీన్ గురించి మాట్లాడుకున్నారు. అంటే నేను సైడ్లోనే ఉన్నాం, మనం జ్యూస్ అవుతున్నప్పుడు. ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళు 1 కిలోమీటర్ దూరంలో కూర్చొని మనం కిలోమీటర్ దూరంలో కూర్చోం కదా, మన వెనకాల సైడే ఉన్నారు వాళ్ళు. అంతే, వాళ్ళు టెంపర్ మూవీలో అన్న చేసిన మన కోర్టు సీన్ ఉంటుంది కదా, ఆ సీన్లో యాక్టింగ్ గురించి మేము జ్యూస్ అవుతున్నంతసేపు మాట్లాడుకున్నారు. అని అంటే ఏ రేంజ్లో మన అన్న ఎన్టీఆర్ అన్న అంటే నార్త్ ఇండియన్స్ని కూడా అట్రాక్ట్ చేశాడో, వాళ్ళను ఫ్యాన్స్గా పొందాడు, ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎన్టీఆర్ అన్న అంటే మన ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే మన RRR సినిమాతోనే కాకుండా టెంపర్ మూవీ కూడా వాళ్ళు హిందీలో చూసారంట, అరవింద సమేత హిందీలో చూసారంట, జనతా గ్యారేజ్ సినిమా హిందీలో చూసారంట, మన దమ్ము మూవీ కూడా వాళ్ళు హిందీలో చూసారంట. వాళ్ళు ఒక 1/2 hour మేము అక్కడే కూర్చుంటే వాళ్ళు ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, మన పాన్ ఇండియా హీరో RRR సినిమా నుంచి వెళ్ళే కాదు, మన ఎన్టీఆర్ అన్న గురించి అందరికీ తెలిసింది. ఎప్పటి నుంచో దాదాపుగా మన దమ్ము సినిమా టైం నుంచి వెళ్ళే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ తోటి, ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ తోటి, ఎన్టీఆర్ అన్న లుక్ తోటి నార్త్ ఇండియన్స్ని కూడా ఆకట్టుకున్నాడు. అని అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి, ఎన్టీఆర్ అన్న ఏ రేంజ్లో నార్త్ ఇండియన్స్ని కూడా ఆకట్టుకున్నాడు. అంటే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు చూస్తున్న వాళ్ళకు కూడా ఎంతమందికి హ్యాపీ అనిపించి అక్కడ లైక్ కొడుతున్నారో కూడా, షేర్ చేస్తున్నారో కూడా నాకైతే అర్థమవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎన్టీఆర్ అన్న. అండ్ మనం ఎన్టీఆర్ అన్న రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. Part 1 అంటే దేవరా Part 1 మనకు సాంగ్ నుంచి వెళ్ళి 7 కోట్ల వ్యూస్ వచ్చింది. అని అంటే సినిమా రిలీజ్ కాకముందు, సినిమా ఇంకా చాలా డేస్ ఉంది, చాలా మంత్స్ ఉంది, 7.5 కోట్ల వ్యూస్ మనకు వచ్చాయి. అంటే ఒక్కసారి ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఓన్లీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాకుండా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్ చేసేంత రేంజ్లో అన్న కష్టపడుతున్నాడు అనేది మన అందరికీ తెలుసు. అండ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కూడా చాలామంది నార్త్ ఇండియన్స్ వరకు కూడా ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్టు అనేది వాళ్ళందరికీ తెలిసిపోయింది. అండ్ వాళ్ళు మాట్లాడుకున్నది నార్త్ ఇండియన్స్, మన యమదొంగలో మన ఎన్టీఆర్ అన్న ఆగకుండా మనకు ఒక 1 to 2 minutes మాట్లాడుతూ ఉండి డైలాగ్ చెప్తుంటారు చూడండి, ఆ డైలాగ్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. అని అంటే ఎన్టీఆర్ అన్న ఎంత తోపు, ఎంత గ్రేటో ఒక్కసారి అర్థం చేసుకోండి. అండ్ ఎన్టీఆర్ అన్నను అంటే దయచేసి ట్రోల్ చేయకండి. ఎందుకనంటే ఎన్టీఆర్ అన్నను మీరు ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఒక గొప్ప వ్యక్తిని ట్రోల్ చేస్తున్నట్టే, ఒక గొప్ప లీడర్ని ట్రోల్ చేస్తున్నట్టే. అసలు ఎన్టీఆర్ అన్న ఇప్పుడు దేవరా సినిమా ఒక్కసారి అర్థం చేసుకోండి, 62 or 63 కంట్రీస్లో రిలీజ్ అవుతుందంట. ఇది రికార్డు భయ్యా. అంటే థియేటర్ ఉన్న ప్రతి కంట్రీలో మన ఎన్టీఆర్ అన్న దేవరా సినిమా రిలీజ్ అవుతుంది. అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి, 62 కంట్రీస్ అని అంటే 62 థియేటర్స్ కాదు బ్రో,
62 కంట్రీస్లో దేవర సినిమా రిలీజ్ అవుతుంది అంటే మన ఎన్టీఆర్ అన్న రేంజ్ ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. 62 కంట్రీస్ అండ్ మనకు ఎన్నో లాంగ్వేజ్లలో మనకు రిలీజ్ అవుతుంది అంటే మన యుఎస్ఏలో అమెరికాలో కూడా బెనిఫిట్ షోలు వేస్తున్నారంట. ప్లస్ అక్కడ ఇంతకుముందు రిలీజ్ కానన్ని ఇప్పుడు ఏ సినిమా కూడా ఇంతకుముందు రిలీజ్ కానన్ని హయ్యెస్ట్ థియేటర్స్లో ఈ దేవర సినిమా రిలీజ్ అవుతుంది అని కూడా అమెరికాలో మనకైతే తెలిసింది. ప్రతి కంట్రీలో హయ్యెస్ట్ థియేటర్స్, నార్త్ ఇండియాలో కూడా బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ ప్రతి కంట్రీలో కూడా మన ఎన్టీఆర్ అన్న సినిమా మనకు హయ్యెస్ట్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అని అంటే అది ఎంత అదృష్టం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఫస్ట్ డే కలెక్షన్స్ చెప్తున్నా భయ్యా, మీరు ఖచ్చితంగా నేను 200% చెప్తున్నా. అప్పుడు కనుక ఒకవేళ ఫస్ట్ డే 300 కోట్లు రాకపోతే ఫస్ట్ డే ఈ వీడియో డిలీట్ చేస్తా. పక్కా చెప్తున్నా, ఫస్ట్ డే దేవర సినిమా 300 కోట్లు రాకపోతే ఈ వీడియో డిలీట్ చేస్తా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. అరే ఎన్టీఆర్ మావాడు, ఎన్టీఆర్ మా ఇంటి వాడు, ఎన్టీఆర్ మా ఫ్యామిలీ మెంబర్ అని ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న రికార్డు ఇప్పుడు రికార్డు కొడితే 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఎవరు కొట్టలేరు. ఎప్పుడు కొట్టినా మళ్ళీ ఎన్టీఆర్ అన్న రికార్డులు మళ్ళీ ఎన్టీఆర్ అన్ననే కొడతాడు. అంతే. మీరు ఎప్పుడైనా చూడండి, ఎన్టీఆర్ అన్న చిన్నగా ఉన్నప్పుడే సింహాద్రి తోటి ఏ రేంజ్లో రికార్డులు కొట్టినరో అందరికీ తెలుసు. మళ్ళీ ఆ రికార్డులను కొట్టాలంటే ఎన్ని ఇయర్స్ పట్టిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ అదే టైప్లో కనిపిస్తుంది నాకు దేవర. మీరు ఆ సాంగ్ చూసారు కదా, ఒక్కటే చెప్తున్నా భయ్య, ఆ సాంగ్ కోసం 10 సార్లు చూడొచ్చు. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం 20 సార్లు చూడొచ్చు. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ప్రతిదీ ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న ఎంత తోపు డ్యాన్సర్, ఎన్టీఆర్ అన్న ఎంత తోపు యాక్టర్, ఎన్టీఆర్ అన్న ఎంత సూపర్గా పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ఎన్టీఆర్ అన్న ఎంత పైకొదినా కిందికే ఉండి మాట్లాడతారు అని సంథింగ్ సామెత ఉంటుంది కదా, ఇప్పుడు నాకు సడన్గా రావట్లేదు. ఒకసారి మీరు ఎన్టీఆర్ అన్న అందరితో మాట్లాడడం చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ రాజమౌళి గారు కూడా మీకు ఎవరు బెస్ట్ ఫ్రెండ్ సంథింగ్ ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడుగుతూ ఉంటే నాకు ఎన్టీఆర్ ఫ్రెండ్ కాదు, నాకు ఎన్టీఆర్ తమ్ముడు అని అన్నాడు. అంటే ఎంత ఓన్ చేసుకున్నాడు రాజమౌళి గారు కూడా అనేది మీరు అర్థం చేసుకోండి. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ అన్న. అండ్ ఖచ్చితంగా మీరు అందరూ జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలకే మర్చిపోకండి. 200% మీరు అందరూ జై ఎన్టీఆర్ అని కామెంట్ చేశారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాయ్ బాయ్.